అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో మా యొక్క లీగల్ సెల్కి సంబంధించిన మీటింగ్లో వారి యొక్క ప్రసంగానికి టెన్షన్ పడిపోయిన తాడేపల్లి ప్యాలెస్ వాస్తవ్యులందరూ ఏడుస్తూ ఉంటే ఒక పెద్ద కుక్కని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పంపించారు. ఆ పెద్ద కుక్క ఎవరో కాదు, ఆ కుక్క పేరుని నాని. ఆ పేరుని నాని పేరు చదవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే కాపు కులస్తులం అయి ఉండి కాపు కులాన్ని తీసుకెళ్ళి వైసీపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ఈరోజు కొంపలోకి పనికిరాడు, క్యాబినెట్కి పనికి రాకుండా పక్కన పడేస్తే ఇంకా కుక్కలాగే ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూ చేసుకెళ్తున్న ఈ పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాం, పేరు నాని గారు, ప్రభుత్వంలో రావడానికి ముందు కాపులకి మీరు ఏం మేలు చేస్తామని చెప్పి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు కాపులకి మీరు ఏం చేశారో శ్వేతపత్రం ద్వారా తెలియజెప్పాలని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. మరొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోతే ఎవరైనా కర్మకాండాలు చేస్తారు కానీ సీఎం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్ళి సొంతకాలు పెట్టమని చెప్పి బతిమిలాడింది నిజం కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారో ఇవాళ మంత్రుల పొజిషన్లో ఉండి వైసీపీలో ఇవాళ పదవులు అనుభవిస్తున్నారు. సిగ్గుండాలి. మీ అందరినీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఈరోజు దాకా మీరు చేసిన మేలేంటి? ఆ రోజు మద్య నిషేధం అన్నారు, ఈరోజు మద్యాన్ని ఏర్లై పారిస్తూ మీరు కొత్త బ్రాండ్లు, జే బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్స్ అని రకరకాల మెడల్స్ తీసుకొచ్చి ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క ఆరోగ్యాలను మొత్తాన్ని కొల్లగొడుతుంది, వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది. నిజం కాదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలానే ఇసుక, ఎవరైనా ఇసుక ఇల్లు కట్టుకోవడానికి వాడుకుంటారు, ఇసుక తినే బకాసులను మిమ్మల్ని చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కొన్ని వేల కొద్ది లారీలు పెట్టి ఇసుకని పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. మిమ్మల్ని 155 సీట్లు ఇచ్చి ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని అడిగితే ఆ ప్రజలు మీరు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారనే ఉద్దేశంతో మీకు 155 సీట్లు ఇచ్చి గెలిపించారు. కానీ మీరు ప్రజలకి మీరు ఏం చేశారని చెప్పేసి మిమ్మల్ని ఇవాళ మేము క్వశ్చన్ చేస్తున్నాం. రైతులకి ఇవాళ కౌలు రైతులు కూడా 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న సంగతి పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టేదాకా ఆ సంగతి మీకు కూడా తెలీదు. అది కూడా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో దగ్గర ఇప్పుడు సుమారు మేము ఒక 750 మంది దాకా ప్రతి ఒక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆలంబనగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. పేరు నాని, నీకు ఒకటే చెబుతున్నాం, నిజంగా మీ నాన్న కనుక బతికుంటే పేరు కృష్ణమూర్తి గారు సిగ్గుతో చచ్చిపోయేవాడు. నువ్వు చేస్తున్న పనికి, కాపు కుటుంబానికి నువ్వు చేస్తున్న అన్యాయానికి, పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు దూషిస్తున్న దూషణలకి ఆయన ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయాడు ఆయన బతుకుంటే. నీకు ఇంకో మాట చెబుతున్నావు, ఈ తాప ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మటుకు నువ్వు అవాకులు చవాకులు పేల్తే నీ నియోజకవర్గంలో ఆడోళ్ళు చీపురులతో చాటలతో కొట్టి తరివేస్తారని చెప్పేసి మరొకసారి జనసేన పార్టీ తరపు నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం. నిన్నేమంటావు? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మోసం చేశారా? వెన్నుపోటు పొడిచారా? ఎక్కడ పొడిచారు? ఆ రోజు పీఆర్పీ పార్టీలో ఉన్నప్పుడు మీరు పీఆర్పీ పార్టీలో ఆ రోజు అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో చిరంజీవి గారిని ప్రెజరైజ్ చేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టించి కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్ళి మీ స్వార్థం కోసం మీరు ఆ రోజు పార్టీని మెర్జ్ చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి 2014లో ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీని పెట్టి ఆయన సొంత నిధులతో పార్టీ నడుపుతున్నాడు. సిగ్గుండాలి. మీరు ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, లిక్కర్ అమ్ముకుంటున్నారు, దోచుకుంటా ఈరోజు మీరు రాష్ట్రంలో రాక్షస పరిపాలన చేస్తా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే పరిస్థితి. సిగ్గు తెచ్చుకోండి. మిమ్మల్ని కుక్కలంటానికి కూడా మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే కుక్క కన్నా ఒక బిస్కెట్ వేస్తే అది నమ్మకంగా పడి ఉంటుంది. మీరు గుంట నక్కలు, మీ గుంట నక్కలన్నీ రేపు తరిమి కొట్టే రోజులు దగ్గర రాబోతున్నాయి. మీకు రేపు ఎలక్షన్ రోజుకి 25 సీట్లకి 45 కూడా కాదు,
25 సీట్లకు కూడా పడిపోతారని చెప్పేసి చెబుతున్నాం. ఎందుకంటే బ్రహ్మం గారు ఆల్రెడీ జోష్యం చెప్పడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజులన్నీ పవనుడియే అని తెలుసుకోండి. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలన్నా మంచిగా పరిపాలించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మీకు మరొకసారి చెబుతూ, పవన్ కళ్యాణ్ గారిని ఇక నుంచి ఈ రోజు నుంచి చెప్తున్నాం, ఎప్పుడైనా సరే నువ్వు కనుక పవన్ కళ్యాణ్ గారి నుంచి మనకు మాట్లాడావంటే నీ ఇంటి దగ్గరకు వచ్చి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి, కులం మొత్తం నిన్ను వెలివేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లానే కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళు కూడా తెలుసుకోండి, కులాన్ని పతనం చేస్తున్నారు. ఆ రోజు కులానికి చేస్తానన్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈరోజు కులానికి ఏం చేశాడనేది మీరు ఒక్కసారి తెలుసుకోండి. మీ ఇళ్లల్లో భార్యలు రేపు పొద్దున మీరు నిలబడితే మీ ఇళ్లలో భార్యలు కూడా మీకు ఓట్లేని పరిస్థితి ఏర్పడబోతుంది. పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అవటం తథ్యం. మీరు ఇళ్లల్లో కూర్చొని నెత్తిన చెంగేసుకొని కూర్చొని ఆడవటం అనేది తథ్యం అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.